మధ్య వివాదాలు అవి అన్న గ్యాప్ ని పెంచుతాయి భవిష్యత్తులో. అందుకే ఈయన మౌనంగా ఉండి ఇప్పుడు ఈ తీర్థయాత్రల దర్శనాలంటూ వెళ్ళిపోతున్నారు. అది పుట్టించేవాడు పుట్టించడం కానీ అది పెద్ద ఇష్యూ కాదండి. ఎందుకంటే వాస్తవంగా అది ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళకి అయి ఉండాలి ఆ ప్రాబ్లం. ఎందుకంటే కుల సంఘాలకి అట్లా తగ్గించారు, బీసీ కుల సంఘాలకి, మిగతా వాళ్ళకి మామూలుగానే వస్తున్నాయి. కాబట్టి అందులో ఇదేం కాదు, వాళ్ళలోనే వాళ్ళకి అసంతృప్తి రావాలి. ఇదేంటి బీసీ కులాల సంఘాల వాళ్ళకి డబ్బులు తక్కువ వచ్చినాయి, అదే కళా నాటక సంఘం అట్లాంటి వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఫీల్ అవ్వాలి ఎక్కువగా. ఆ పదవుల్లో ఎక్కువగా ఉంది వాళ్ళు. వీళ్ళు ఎంతమంది ఉన్నారని 10% మంది కూడా లేరు, 10% మంది అంతే కదా. అదే సందర్భంలో ఇద్దరిది కలిపి 15% ఏమో ఉన్నట్టుంది బీజేపీ జనసేన కలిపి. కాబట్టి అంత వీళ్ళు ఫీల్ అవ్వాల్సిన పనే ఉంది, ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి అవి అనవసరపు వివాదాలు తప్పించి ఏముండదు. ఒకటి ఆయన మనసులో ఏముందో ఆయన చెప్పేదాకా మనం ఎక్కువగా ఊహించుకోవడం అనవసరం. ఎందుకంటే ఆయనకి ఏమీ ఆల్టర్నేటివ్ అనేటటువంటి ఉద్దేశం ఎట్లాగూ లేదు. 15 సంవత్సరాల పాటు కూటమిలో ఉండాలనుకుంటున్నాడు, 10 సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎంగా ఉండాలనుకుంటున్నాడు. ఈరోజు ఇవన్నీ కూడా ఇంట్లో కొడుకు అలకలా అంటాడు, పెద్ద కొడుకు అలకలా అంటాడు. ఇప్పుడు చిన్న కొడుకు మీద అసంతృప్తితో పెద్ద కొడుకు కలుగుతూ ఉండొచ్చును, తండ్రి గారి సంతృప్తి వరిస్తే అయిపోతుంది అక్కడ. రైట్ సార్, ఇందులో మరొక కీలక అంశం ఈసారి ఈ వారంలో ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా చూసుకుంటే రేపు జరగబోయే ఎన్నికలు కానీ రేపు పశ్చిమ బెంగాల్ ఇవన్నీ ఎన్నికలు చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఈ ఢిల్లీ ఎన్నికలు ఏమైనా బూస్ట్ ఇస్తాయా, దానికి దీనికి సంబంధం లేదా, ఢిల్లీ వరకు మాత్రమే సక్సెస్ అయింది అనుకోవాలా భారతీయ జనతా పార్టీ? ప్రతి గెలుపు ఉత్సాహం, ప్రతి ఓటమి నిరుత్సాహం, అదే సమయంలో ప్రతి ఓటమి